సో పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లలు ఆజ్ఞాకారులు. సో మన ఆలోచన ఒకవైపు, మన కర్మ ఒకవైపు ఉండొద్దు. మన ఆలోచన, కర్మ 2 ఒకే వైపు ఉండాలి. ఆ తర్వాత పిల్లలకు సంకల్పాల భోజనము పెడతాము. పిల్లల్లో శక్తి నింపుతాం. అది ఏ రకంగా అంటే, ఇప్పుడు పిల్లలు ఏదైనా అంటే వస్తువులు పడేయడం గానీ, గట్టిగా అరవడం గానీ, ఏవైనా ఇలాంటి చెడు అలవాట్లున్నాయి అనుకుందాం. లేదా ఎవరైనా బంధువులు ఇంటికొచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు ఏదో ఏబీసీడీలు చెప్పమనో, ట్వింకిల్ చెప్పమనో, ఏదో చెప్పంటే వాళ్ళు చెప్పకపోవడము. ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు, ఈ అన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు వాడే పదం ఏంటంటే, "నువ్వు నువ్వు బ్యాడ్ బాయ్‌వా? గుడ్ బాయ్‌వా? నువ్వు బ్యాడ్ గర్ల్‌వా? గుడ్ గర్ల్‌వా?" అని చెప్పి అక్కడ అడుగుతూ ఉంటారు. ఒకవేళ చేస్తే గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అంటున్నారు. చెయ్యకపోతే బ్యాడ్ బాయ్, బ్యాడ్ గర్ల్ అంటున్నారు. సో ఇక్కడ ఏమవుతదంటే, ఏదైనా వాళ్ళు చేసినప్పుడు ఆ రకంగా నువ్వు బ్యాడ్ బాయ్‌వి, బ్యాడ్ గర్ల్‌వి అన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ పర్సనాలిటీని డిఫైన్ చేస్తున్నాం. వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తున్నాం. సో అప్పుడు ఏమవుతది? పిల్లలకు ఖచ్చితంగా చిన్న పిల్లలు కాబట్టి, అలా మనం అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇంత పెద్దవాళ్ళమై మనకు వయసు ఎవరన్నో మాట అంటేనే గింజుకుంటాం మనం. ఇంక అమ్మ ఇంత మాట అంటారన్న ఇంత మాట. సో పెద్దవాళ్ళం మనమే ఎవరైనా అంటే బుద్ధిని స్థిరంగా పెట్టలేనప్పుడు చిన్న పిల్లలు పెడతారా? చిన్న పిల్లలు కాబట్టి నోరు మూసేసుకుంటారు. బాధపడతారు, ఏడుస్తారు, భయపడతారు. సో దీనివల్ల ఆత్మశక్తి తగ్గిపోతది. సో మరి బ్యాడ్ బాయ్, బ్యాడ్ గర్ల్ అన్న చోట అసలు ఏం పదం వాడాలి అనంటే బ్యాడ్ హాబిట్ అని వాడాలి. అంటే అలవాటు, చెడు అలవాటది. సపోజ్ గట్టి గట్టిగా అరుస్తున్నారు, ఇంట్లో వస్తువులు పడేస్తున్నారు. సో ఇలాంటివి చేసినప్పుడు అక్కడ బ్యాడ్ బాయ్ అని కాకుండా బ్యాడ్ హాబిట్ అని చెప్పాలంటే అది అలవాటు తప్పని చెప్తే అప్పుడు పిల్లల ఫోకస్ అలవాట్ల మీద ఎళ్తది. ఆ చేసే అంటే చిన్న పిల్లలు కాబట్టి నేర్పించాలి. అది నేర్చుకునే వయసది. ఆ నేర్చుకునే వయసులో ఆ చిన్నతనం వల్ల, చంచలత్వం వల్ల ఎన్నో చేస్తారు. పెద్దవాళ్ళం మనమే ఎన్నో చేస్తున్నాం. సో వాళ్ళు చేసే అవకాశాలుంటే ఇంకా అది వాళ్ళకి ఇంక మనమన్నా చెప్తే వినం గాని వాళ్ళకి నేర్చుకునే వయసు గాబట్టి చెప్తే వింటారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది నేర్చుకునే వయసు అని. సో ఎప్పుడైతే బ్యాడ్ బాయ్, బ్యాడ్ గర్ల్ అనకుండా అది బ్యాడ్ హాబిట్ అన్నప్పుడు ఫోకస్ అలవాటు మీదకి వెళ్ళినప్పుడు దాన్ని మార్చడం ఈజీ అయిపోతది. మనం అలా కాకుండా నువ్వు బ్యాడ్ బాయ్‌వి, బ్యాడ్ గర్ల్‌వి అని చెప్పి పర్సనాలిటీని డిఫైన్ చేసి మన నుంచి ఆ తరంగాలు ఎళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇప్పుడు దీన్ని మార్చు అనంటే అక్కడ శక్తే లేనప్పుడు ఎలా మారుస్తారు?